హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ బఠానీ ఆలు మసాలా కర్రీ. ఈ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ కర్రీకి మీరు ఫిదా అయిపోతారు. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని సింపుల్ అండ్ ఈజీగా అయితే ప్రిపేర్ చేసేయగలుగుతారు. ఒక్కసారి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ గ్రీన్ బఠానీ, 1 కప్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకొని ఆయిల్లో 2 మినిట్స్ వరకు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలు బఠానీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 1 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. బఠానీ ఆలు 70% కుక్ అయిన తర్వాత మూత తీసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమోటాలని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా అందులో వేసి 2 నిమిషాలు అటు ఇటు బాగా కలుపుకోండి. ఇది కొంచెం దగ్గరికి అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అంతా అటు ఇటు బాగా కలుపుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు కర్రీ మొత్తం అబ్జర్వేషన్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. తరువాత 1 కప్ వరకు ఇందులోకి వాటర్ను కూడా యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తీసి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు బఠానీ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది. ఈ కర్రీని బగారా రైస్, చపాతీ, రోటీ, పరాటాలకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.